హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుసి వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే నా డే ఇన్ మై లైఫ్లో ఒక రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అంటే సంక్రాంతి టైం వీడియో అనమాట. జాన్లో షూట్ చేసిన వీడియో ఇది. చాలా రోజులు గడిచిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఎడిట్ చేయడానికి టైం అయింది. సో ఫెస్టివల్ టైంలో షాపింగ్ టైంలో కొన్న డ్రెస్లో ఇదొకటి అనమాట. కానీ ప్యాంట్ చాలా లూజ్ వచ్చేసింది. సో వేరే చేంజ్ చేసి ఈ షర్ట్ అయితే వేసేసాను అనమాట. సో సంక్రాంతికి అందరికీ హాలిడేస్ వచ్చాయి కదా, మాకు కూడా హాలిడేస్ అనమాట. కానీ మేము ఆ రోజు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోము. నెక్స్ట్ డే దానికి వచ్చిన నెక్స్ట్ వెడ్నెస్డే చేసుకున్నాం అనమాట. లేట్గా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం మేము ఇక్కడ. సో దానికోసం ఆ రోజు వేస్ట్ చేయకూడదు అనేసి అందరూ పిండి వంటలు చేసుకుంటున్నారు. నేనైతే అలాంటి టైం వేస్ట్ చేసుకోలేదనమాట. సో మంచిగా చాలా రోజులు అయిపోయింది మేము టెంపుల్కి వెళ్ళి. అంటే మొక్కుబలి చేశామండి. నాకు బాబు కోసం చాలా మొక్కుబలి చేశాను. అందులో ఒకటి తీర్చడానికి నా ఫస్ట్ మొక్కుబడి అనమాట ఇది. అంటే మేము చాలా నమ్ముతాము. తిరుపతి తర్వాత ఎక్కువ నమ్మే టెంపుల్ అనమాట బోయకొండ గంగమ్మ. అక్కడికే వెళ్తున్నాము. నా ప్రీవియస్ వీడియోలో షార్ట్ వీడియోలో ఒకటి చూసినట్లయితే ఇది ఫుల్ లెంత్ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా డే స్టార్ట్ చేసాము. అండ్ అప్పటికి ఎండలు ఎక్కువ ఉన్నాయి. బట్ మార్నింగ్ 9 or 10 o'clock అయిపోయింది అనుకుంటా. ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరడానికి 10 o'clock అయిపోయింది. యాక్చువల్లీ మేము నాన్ వెజ్ తీసుకెళ్ళాలని అనుకున్నాం, కానీ సంక్రాంతి టైం కదా, సో కుదరలేదు ఆ రోజు నాన్ వెజ్ తీసుకెళ్ళడానికి. అంటే అక్కడ కోడి కోసి వండి టైం స్పెండ్ చేయాలి అనేసి. బట్ నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుందాం, ఈసారి ఓన్లీ దేవుడు భక్తి మీద వెళ్దాం, అంటే అమ్మవారిని చూడడానికి మాత్రమే వెళ్దాం, తర్వాత మొక్కు తీర్చుకుందాంలే అనేసి బాబుని తీసుకెళ్ళామన్నమాట. బాబు నేను వెళ్ళాం. ఫస్ట్ మొక్కుబడి అనేసి అనుకుంటున్నాను నేను ఇది. అంటే నా ఫస్ట్ మొక్కుబడి అండి, క్లియర్ కట్గా నా ఫస్ట్ మొక్కుబడి అనమాట. అంటే చాలా నేను పిల్లలు కాలేదు, నాకు పిల్లలు పుట్టలేదు అన్న టైంలో ఎక్కువ మొక్కుకున్నదైతే బోయకొండ గంగమ్మ. చాలాసార్లు తలుచుకునేదాన్ని, ఎవ్రీ టైం తలుచుకునేదాన్ని. అండ్ నేను ఏ మంచి పని చేయాలనుకున్నా కూడా తిరుపతి తర్వాత నేను వెంకన్న స్వామిని తలుచుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడే మొక్కుబడులు చేస్తూ ఉంటాను ఎక్కువ. నాకు అంత చాలా ఇష్టం అనమాట. అంటే మేము చిన్నప్పటి నుంచి నమ్మేవాళ్ళం. టోటల్ ఫ్యామిలీ వెళ్ళేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు కూడా సండే వస్తే చాలు వెళ్ళేవాళ్ళము. ఇయర్లీ 2 times కన్నా వెళ్ళేవాళ్ళం అనమాట. వన్స్ అయితే బాగా నాన్ వెజ్ చేసుకొని తినేవాళ్ళము, వన్స్ జస్ట్ గుడికి దర్శనంకి వచ్చేవాళ్ళం అనమాట. సో మేమైతే నడుచుకొని వెళ్ళామండి. పైకి స్టెప్స్ కూడా వే కూడా రెడీ అయిపోయింది, రోడ్ కూడా రెడీ అయిపోయింది. నేను చాలా లాంగ్ బ్యాక్ వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 10 years అయిపోయింది అనుకుంటా నేను ఇక్కడికి వచ్చి. అంటే మొక్కుబడి చేయడానికి వచ్చాను, తర్వాత రాలేదండి. సో ఇప్పుడు మొక్కు తీర్చుకోవడానికి వస్తున్నాను అనమాట. సో ఏం పెద్ద మొక్కులు లేవు, కానీ నడిచి వస్తాననేసి మొక్కున్నాను. సో నడిచి వెళ్తున్నాం అనమాట. చాలా ఎండ ఎక్కువ ఉంది కదా, బేసిక్గా అయితే చెప్పులు వేసుకొని నడుస్తామండి. కానీ ఆ రోజు ఎండ ఎక్కువ ఉంది. సో బాబుతో పాడుకుంటూ నేను శివ చాలా కష్టపడ్డాము. అంటే ఎక్కడానికి చాలా కష్టమైంది. చాలా రోజులు అయిపోయింది కదా, అంటే చాలా లాంగ్ బ్యాక్ తర్వాత ఇట్లా బయట రావడం, ట్రెక్కింగ్ లాగా రావడం చాలా లాంగ్ బ్యాక్ అయిపోయింది. చాలా కష్టం అనిపించింది వీడితో ఎత్తుకొనేసి రావడము. బట్ చాలా 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 ఎంజాయ్ చేసాము చిన్నంతో. మధ్యలో మీకు నా కొడుకు వాయిస్ వినిపిస్తే ఇగ్నోర్ చేయండి. సో తను నా పక్కనే ఉన్నాడు. సో నాకు టైం కుదరట్లేదు. నైట్ ఏమో ఆల్రెడీ వర్క్కి వెళ్ళి ఇంటికి రావడం, పని చేసుకోవడమే లేట్ అయిపోతుంది. ఇంక ఇప్పుడేమో మళ్ళీ సండే టైమ్స్ కూడా కంప్లీట్గా వర్క్ సరిపోతుందండి. ఇంకోటి యాక్చువల్లీ ఏం చెప్పాలంటే, నాకు సింపుల్ క్విక్ రెసిపీస్ షేర్ చేయమన్నారనమాట. షేర్ చేస్తానన్నాను, కానీ లేట్ చేస్తున్నానండి. సో సారీ లేట్ చేస్తున్నందుకు. సో నా పర్సనల్గా అడిగారనమాట, క్విక్ రెసిపీస్ షేర్ చేయండి, నాకు అస్సలు వంట రాదు, బేసిక్ రెసిపీస్ అనేసి. సో బేసిక్ రెసిపీస్ చాలా ఉన్నాయి, కానీ సూన్ ఈ వీక్ నుంచి, ఈ సండే నుంచి ట్రై చేద్దాం అనుకున్నా. బట్ లేట్ అవుతుంది, డిలే అవుతుంది. నెక్స్ట్ నుంచి నేను షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే చాలా ఇష్టం అండి వాటర్ మెలన్. నా కొడుకు ఇష్టం. వీడి కడుపులో ఉన్నప్పుడు నేను చాలా తిన్నాను. డైలీ సీజన్ మొత్తం తిన్నాను అనమాట. అంటే మనకు ఉమ్మనీరుకి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనేసి డాక్టర్ చెప్పారనమాట. నాకేమో ఉమ్మనీరుకి తక్కువ ఉందనేసి పాకెట్స్ కూడా ఇచ్చిన్నారు. వాటిని ఏమంటారో మర్చిపోయాను అనమాట, తొందరగా మర్చిపోయాను. సో దానికోసం డైలీ వాటర్ మెలన్ తినేదాన్ని. ప్లస్ నాకు ఇష్టం కూడా వాటర్ మెలన్ పెప్పర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నా కొడుకైతే ఎండ అనుకొని భయపడ్డామనమాట, అలసిపోతాడేమో అనేసి. చాలా ఎంజాయ్ చేశాడు. అంటే నడవడానికి కానీ. అంటే ఇంకొకటి ఏంటంటే, నేను బ్యాక్ వెళ్ళిపోతే వాడు ముగ్గురం అట్ ఏ టైం రావాలని అనుకుంటున్నాను అనమాట. మేము 1 by 1 వచ్చి వీడియో షూట్ చేయొచ్చు అనుకుంటే, నేను రాకపోతే ఏమో ఏడుస్తాడు, నాన్న రాకపోయినా ఏడుస్తాడు. ముగ్గురం ఒకేసారి వెళ్ళాలంటాడు అనమాట. నడుచుకొని వెళ్ళాలి కదా, అక్కడ స్లోప్ ఉంది. చాలా అంటే చాలా కష్టం అనిపించేసిందండి. సో పరీక్ష అనమాట అనిపించింది.
చాలా బాబు పుట్టాక చాలా రోజులయిపోయింది. వెళ్ళాల్సింది కదా! 1 ½ ఇయర్ అయిపోయిందండి. బేబీ పుట్టాక వెంటనే వెళ్దాం అనుకున్నాము. వెళ్ళలేకపోయాననమాట. ఎండేమో మామూలుగా లేదు. నడవడం చానా కష్టం అనిపించేసింది. ఇంకొకటి కిందున్న వాళ్ళు మాకేం చెప్పారంటే, పైకి వెహికల్స్ ఎళ్ళవు అనేసి. సో, ఫస్ట్ టైమ్ కదా! చాలా రోజుల తర్వాత వచ్చాము. అండ్ అది కూడా మాకు వాళ్ళు చెప్పలేదనమాట. బై వాకే వెళ్ళాలి. వెహికల్స్ వెళ్ళవు అనేసి చెప్పారు. సో, సరేలే కానీలెండి అనేసి ఇంక నడుచుకొని వచ్చేసామనమాట. సో, నాకైతే షాక్ అనమాట. ఎంత డెవలప్ చేశారో టెంపుల్‌ని. చాలా బాగా డెవలప్ చేశారనమాట. నాకు చాలా నచ్చింది. అండ్ చూసారా ఫుల్ టైర్డ్ అనమాట. అండ్ ఫుడ్ తినడానికి కూడా అక్కడ ఏం లేదు ఎక్కువ. సో, కిందనే తినాల్సి ఉంటది. అంటే నియర్ ఎక్కడైనా మదనపల్లి అలా తినాల్సి ఉంటదనమాట. మేము ఫుడ్ కూడా తినకుండా స్టార్ట్ అయిపోయాము. సో, కూర్చొనేసి కొంచెం వాటర్ తీసుకొని పూజ చేసుకొని వచ్చిన తర్వాత అక్కడైతే లడ్డు ప్లస్ వడ వచ్చిందనమాట. వడ చాలా బాగుంది. టేస్ట్ మిరియాల ఫ్లేవర్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. అండ్ చిన్న షాపింగ్ ఉంటుంది. అంటే పిల్లలకి బొమ్మలు కావచ్చు. కానీ నా కొడుకు ఇందులో ఏ బొమ్మ తీసుకున్నా 1 అవర్‌కి మించి పెట్టుకోడు. మేబీ 10 మినిట్స్ అలా పెట్టుకుంటాడు అంతే. 10 మినిట్స్ కన్నా ఏ బొమ్మ ఎక్కువ తీసుకోడు. ఇంక రిమైనింగ్ బాల్స్, బబుల్స్ అలాంటివన్నీ ఇంట్లో ఉన్నాయి. ఊరికే ఎక్స్ట్రా లగేజ్ అనేసి ఏం కొనుక్కోలేదనమాట. జస్ట్ ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు అమౌంట్ ఇవ్వలేదండి. సో, ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు అమౌంట్ ఇస్తున్నామనమాట. ఎంత మంచి వాళ్ళు నమ్మారు కదా మనల్ని. అంటే మేము డబ్బులు ఇవ్వకుండా పూజ సామాన్లు మాత్రం తీసుకెళ్ళాము. తర్వాత వచ్చి ఇవ్వండి పర్వాలేదు అన్నారనమాట. సో, ఫ్రెండ్ అయిపోయారు ఆయనకి. సో, ఫ్లవర్ తీసుకో నేను ఫ్రెండ్‌ని అని చెప్తున్నారనమాట. చాలా బాగా సపోర్ట్ చేశారు చిన్నోడు కూడా. ఎండ అయినా వాడిని నడిపిస్తున్నా చాలా ఇబ్బంది పెట్టకుండా ఫుడ్ పెట్టలేదు మెయిన్. అక్కడ ఏం ఫుడ్ అవైలబుల్ లేదు మేము వెళ్ళిన టైంకి. సో, ఆయన ఏమి ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా సపోర్ట్ చేశాడనమాట. బట్ ఏమి తినకుండా ఓన్లీ వాటర్ మెలన్ తిన్నాడండి. ఏం తీసుకెళ్ళలేదు నేను ఫుడ్ అయితే. సో, ఆన్ ది వే వెళ్తూ రాయల్ హోటల్ అనుకుంటా. ఇంక ఆ రోజు మండే దానికోసమే మేము నాన్ వెజ్ తీసుకెళ్ళలేదు. ప్లస్ చేయలేదనమాట. ఇంకా తప్పదు కాబట్టి మండే ఇంకేం తినలేము. ఓన్లీ వెజ్ తినాలి. వెజ్ ఏమో మనకేమో అస్సలకే పట్టరాదు. ఇంకా అంటే నీకు హోటల్‌కి, రెస్టారెంట్‌కెళ్ళి వెజ్ తినాలి అనిపించదనమాట నాకి. నాన్ వెజ్ కోసం అయితే మాత్రం వెళ్తే టేస్ట్ బావుంటదనేసి అనుకుంటా. అండ్ రాయల్ అరేబియన్ హోటల్ అనిపించింది. అరేబియా హోటల్ వచ్చామనమాట ఇక్కడికైతే. అంబియన్స్ అయితే చాలా బావుంది. అండ్ ఫుడ్ కూడా టేస్ట్ కూడా బానే ఉంది. ఓన్లీ వెజ్ బిర్యానీ తిన్నామండి. అదేం తీసుకోలేదు. అండ్ ఇంట్రెస్ట్ రాలేదు. ఆ ఎండకి, వేడికి అస్సలు తినాలనిపించలేదనమాట నాకైతే. తీసుకున్న వెజ్ బిర్యానీ కూడా వదిలేసి వచ్చేసాననమాట. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.